జేఎఫ్ ఫన్నీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం. సికింద్రాబాద్ టు హైటెక్ సిటీ బయలుదేరిన బస్సు వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆహారం కోసం రోడ్డు దాటుచుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఆహారం కోసం 82 చీమలు కింద పడిన బిస్కెట్ ని తినడానికి బయలుదేరాయి. అటువైపు నుండి వస్తున్న బస్సు ఢీకొట్టడంతో 40 చీమలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. 20 చీమలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి. 15 చీమలు చిలిపి గాయాలతో బయటపడ్డాయి. ఇంకా 7 చీమలు కనిపించకుండా పోయాయి. కనిపించకుండా పోయిన చీమలు బస్ టైరుకు అతుక్కొని ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ప్రమాద విషయం తెలుసుకుని అక్కడ జనం గుమిగూడారు. చీమలకు అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం వల్ల అక్కడ వారు ఏం చేయలేకపోయారు. అక్కడున్న వారిలో ఒక అతను ఇంటికి షుగర్ తీసుకుని వెళ్తుండడంతో షుగర్ వేసి వాటర్ బాటిల్ క్యారీ చేసే అలవాటున్న ఇంకొక అతను ఉండడంతో వాటర్ పోసి ప్రమాదంలో ఉన్న చీమలను ఆదుకున్నారు. ఈ ప్రమాద వార్తను తెలుసుకుని చీమల కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రమాద జరిగిన చోటుకి చేరుకున్నారు. అక్కడ గుమిగూడిన జనంను చూసి తమకు కూడా చనిపోయే ప్రమాదం ఉందని మిగతా చీమలన్నింటినీ తీసుకుని తిరిగి తమ ఇళ్లకి బయలుదేరాయి. ఈ వార్తలు ఇంతటితో ముగిస్తున్నాను. మరిన్ని ఇలాంటి వార్తల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.